అంటే ఎలక్ట్రానిక్ మీడియా ఇంకా బడ్డింగ్ స్టేజ్లో ఉన్నప్పుడు టీవీల్లో ప్రోగ్రాంలు ఎలా చేయాలి, ఏ విధంగా చెప్పాలి, టోన్ అండ్ టెనర్ ఏంటి, లాంగ్వేజ్ ఏంటి, అంటే ప్రింట్ మీడియాకి డిఫరెంట్గా ఒక స్ట్రాంగ్గా ఒక అభిప్రాయాన్ని కానీ లేకపోతే భాషను కానీ ఉపయోగించడం, చెప్పడం ఎలాగనేది బహుశా మొట్టమొదట దాన్ని ఒక ప్రామాణీకరించడం కానీ లేదా ఒక గాడిలో పెట్టిన వాళ్ళలో సతీష్ బాబు ఒకటని నేను అనుకుంటుంటా. సో టీవీ9కి ఉన్నటువంటి ధాటి, సూటి, లేకపోతే భాషలో కానీ భావంలో కానీ కరుకుతనం సతీష్ బాబులో మొదటి నుంచి ఉండేది. గొంగట్లో తింటూ వెంట్రుకలు ఎరుకునేదేమిటంటూ సర్దుబాటు మనస్తత్వాన్ని పెంచి పోషించుకున్న మనం అసలు అన్నం తినడానికి గొంగళినే ఎందుకు ఎంచుకోవాలనే కొత్త తరం ఆలోచనలు చేయలేకపోతున్నాం. మంచి ఉద్యోగం, మంచి జీతం, మంచి జీవితం కావాలనుకుంటున్న నేటి యువతరం అందుకోసం కష్టపడుతోంది. కానీ అటువంటి జీవితాన్ని ఆశించేవాళ్ళు అటువంటి జీవితాన్ని అందివ్వగలిగే మంచి దేశం, మంచి ఆర్థిక వ్యవస్థ కూడా కావాలని కోరుకున్నప్పుడే వాళ్ళ కలలు సాకారమవుతాయన్నది వాళ్ళు అర్థం చేసుకోగలగాలి. బాబాలు, మెస్సయ్యాలు వచ్చి మన కోసం, మన కష్టాల్ని తీర్చడం కోసం త్యాగాలు చేస్తారనే నమ్మకాలున్న సమాజం మనది. ఓ అన్నా హజారేనో లేక ఇంకొకళ్ళు మన కోసం ఉద్యమాలు చేస్తారు. వీలైతే 1-2 రోజులు మనం కూడా వాళ్లకు జేజేలు కొట్టేస్తే మన పనైపోతుందనుకునే మనస్తత్వాలు మనవి. ఒక సినిమా టికెట్ కోసం, ఇంకో క్రికెట్ మ్యాచ్ చూడ్డానికి కోసం గంటలు క్యూలో నిలబడినా కనిపించని శ్రమ ఓటెయ్యడానికి కోసం వెళ్తే మాత్రం కనిపిస్తుంది. ఇటువంటి నేపథ్యాలే మనల్ని వెక్కిరిస్తున్నాయి. జర్నలిస్ట్ డైరీ నేను చాలా సంవత్సరాలుగా చూస్తున్నా. ఇది వర్తమాన ఘటనల మీద, సందర్భాల మీద ఒక సునిశ్చితమైన వ్యాఖ్య. ఈ వ్యాఖ్యలో స్పష్టత ఉంటుంది, ధర్మాగ్రహం ఉంటుంది, ప్రజల పక్షాన నిలిచి ప్రభుత్వాన్ని, అధికారాన్ని, రాజ్యాన్ని ప్రశ్నించడం ఉంటుంది. ఆ ప్రశ్నించడం కూడా సూటిగా, స్పష్టంగా, నిర్భయంగా ప్రశ్నించడం ఉంటుంది. కాబట్టి చాలామందికి ఈ కార్యక్రమం నచ్చింది. చెంచల్గూడ జైలు ఇప్పుడు వివిఐపీల జైలుగా దేశం మొత్తాన్ని ఆకర్షించేస్తున్న ఈ కారాగారంలో ఎవరెవరు ఎందుకెందుకున్నారో ఆలోచిస్తుంటే మనం ఈ 60 ఏళ్ల స్వతంత్ర భారతంలో అవినీతిలో సాధించిన గోల్డ్ మెడల్స్ మనల్ని వెక్కిరిస్తూ కనిపిస్తాయి. ఒకప్పుడు చిన్న దొంగతనాలు చేసి జైళ్ళకెళ్ళిన వాళ్ళు తిరిగి సమాజంలో అడుగు పెట్టడానికే సిగ్గుపడిపోయేవాళ్ళు. ఆ రోజుల్లో వాళ్ళ గురించి చూపించడానికి, చెప్పడానికి ఇంతటి విస్తృతమైన మీడియా వ్యవస్థ లేనే లేదు. వాళ్ళెవరో కూడా జనానికి పెద్దగా తెలిసేది కాదు. అయినా అటువంటి నేరగాళ్లు అపరాధ భావంతో భయపడే పరిస్థితి. ఇవాళ జరుగుతోందేమిటో మనం వద్దనుకున్నా చూస్తూనే ఉన్నాం. ఈ జైల్లో ఉన్న ఒకానొక ఎంపీ ఓటు కోసం సాక్షాత్తు రాష్ట్రపతి అభ్యర్థి అదే జైలు గేటు దగ్గర తచ్చెట్లాడ్డాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? ఇక ఇందులో రిమాండ్ ఖైదీలుగా ఉన్న ఇతర రాజకీయ, అధికార, వ్యాపార ప్రముఖుల్ని కలుసుకోవడాన్ని సైతం ఒక సెలబ్రిటీ న్యూస్ స్థాయికి పెంచుకున్న మనకు గిల్టీ ఫీలింగ్ అన్న స్ఫురణే కనీసం ఉండదేమో. తప్పనిసరిగా ఇది మన రాష్ట్రంలోనే, తెలుగు జర్నలిజంలోనే, టెలివిజన్ ప్రక్రియలో ఒక జర్నలిస్టు సామాజిక అంశాల మీద, రాజకీయ అంశాల మీద ఇలాంటివి ప్రజలకు ఎడ్యుకేట్ చేయటము, ఇన్ఫర్మేట్ చేయటము, ఆలోచింపజేయటము, సమాచారాన్ని ఇవ్వటము, దాన్ని సంక్షిప్తంగా విషయాన్ని అవగాహన కలిగించటానికి తోడ్పడే రీతిగా ఉంటుంది. ఇది తప్పనిసరిగా సతీష్ అభినందనీయుడు, ఒక ప్రత్యేకతను సంతరించుకున్నాడు ఇలాంటి విషయాల్లో. ఆస్తుల్ని అమ్ముకునైనా సరే పార్టీని బతికించుకుందాం రమ్మంటూ రెచ్చగొడుతున్న ఇవాల్టి పొలిటికల్ సీజన్ నుంచి కాసింత పక్కకు జరిగితే అక్కడో ఆదర్శమూర్తి కనిపిస్తాడు. అసలు పేరు రామచంద్ర వరప్రసాద మూర్తి. జనం పిలుచుకునే ముద్దు పేరు జస్ట్ మూర్తి రాజు. పశ్చిమ గోదావరి జిల్లాలో వరుసగా 6 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై జనామోదం పొందారు. బాబు రాజేంద్ర ప్రసాద్, వినోబాబావే లాంటి మేరు పర్వతాలతో కలిసి జనం మధ్య తిరిగారు.
జనం కోసం పాటుపడ్డారు. తాను పెరిగిన సొంతూరు పెదనిండ్రు కొలంలో ఒక గాంధీ భవన్ను కూడా నిర్మించి గాంధేయవాదానికి తనదైన వేదిక కట్టుకున్నారు. తనకున్న 800 ఎకరాల్ని ధారాదత్తం చేసి స్కూళ్ళు కాలేజీల ఏర్పాటుకు తోడ్పడ్డారు. ఇప్పుడు ఆయన మన మధ్య లేరు. ఆయన పేరుంది. ఊరూరా వెల్లివిరిసే విద్యా కుసుమాల రూపంలో ఆయన కీర్తి మాత్రం బతికే ఉంది. ఇవాళ ఆస్తుల సమీకరణ కోసం అంగలార్చే రాజకీయ నాయకులందరికీ ఈ మూర్తిరాజు విశిష్టమైన జీవన శైలిని, ఈయన మూటగట్టుకున్న కీర్తి ప్రతిష్టల్ని పరిచయం చేయాలన్నదే మా ప్రయత్నం. జర్నలిస్ట్ డైరీ బహుశా నాకు తెలిసి జర్నలిస్టులకు కూడా టీవీ రంగంలో ఒక మంచి అవకాశాలు ఉంటాయని ముందుగా తెలియజెప్పినటువంటి కార్యక్రమంగా నేను భావిస్తాను. అనేక అంశాలకు సంబంధించి అనేక సామాజిక ఇష్యూస్ కానీ రాజకీయ ఇష్యూస్ కానీ వాటన్నిటి మీద తనదైన శైలిలో మంచి కంచు కంఠంతో తన వ్యాఖ్యానంతో సతీష్ గారు ఈ ప్రోగ్రాంని అలరింపజేస్తూ వచ్చారు. ఇంతకాలం వీటిని సస్టైన్ చేయడం కూడా గొప్ప విషయంగా నేను భావిస్తాను. కామన్ మ్యాన్కి ఒక సందేశాన్ని పంపిస్తానండి ప్రతిసారి కూడా. నాకు చాలా ఇంప్రెస్ అండి. నేను దానికోసం అది చూడండి నేను పడుకోనండి ఎవ్రీడే. ఆ ప్రోగ్రామ్ నాకు చాలా బాగా నచ్చింది. TV9లో ది బెస్ట్ ప్రోగ్రామ్ ఇన్ TV9. Journalist Diary gives the updated news and it is very friendly. It is very understandable and it is very reachable to the common person. So that's the reason I like this program. జర్నలిస్ట్ డైరీది 18 ఏళ్ల ప్రస్థానం. అన్ని వైపుల్ని సమీకరించుకుంటూ సమాజంలోని అన్ని పార్శ్వాల్ని స్పృశించుకుంటూ సాగే మా జర్నలిస్ట్ డైరీలో ఒక్కో పేజీ ఒక్కో అనుభవం. నిజం ఎప్పుడూ నిప్పు లాంటిదే. తాకే వాళ్లకు నిష్ఠురమనిపిస్తుంది. సద్విమర్శను స్వీకరించే నైతిక స్తోమత లేని కొన్ని శక్తుల నుంచి రాళ్లు పడినా సదరు గాయాల నుంచి కోలుకుంటూ ముందుకే నడిచాం. మనకి జరుగుతున్న ప్రపంచంలోంచి దృశ్యాల్ని తీసి తన మనసులో కదులుతున్న ఆలోచనల్ని వాటితో పదును పెట్టి మనకు అందించడం అంటే దీని వెనకాల చాలా గొప్ప అభ్యాసము కృషి ఉన్నదని మనందరికీ గోచరం అవుతున్నది. వారు ఇదే విధంగా 4 కాలాల పాటు ఈ శీర్షికని అందరికీ అందించే విధంగా శ్రోతలకి అందరికీ కూడా కనువిప్పు కలిగే రకంగా వారి విషయాలు అందరికీ అందుతాయని చెప్పి నేను భావిస్తూ ఆ ఏడుకొండల స్వామి ఆయనకి పరిపూర్ణమైన ఆరోగ్యాలు ఇచ్చి జర్నలిస్ట్ డైరీని పరిపూర్ణమైన ఆనందానికి చేరువలో తీసుకువెళ్తారని నేను ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను. సంకల్పం మంచిదైతే అది పొగడ్తకు లొంగిపోదు, విమర్శకు దొరికిపోదు. అందుకే జర్నలిస్ట్ డైరీది ఒక విశిష్ట ప్రయాణం. దీన్ని కొనసాగించడంలో సహకరిస్తున్న రాజా శ్రీహరికి ఇదొక విలక్షణ పురస్కారం కూడా. దీన్ని కేవలం ఉద్యోగ ధర్మంగా కాకుండా వృత్తిపరమైన బాధ్యతగా భావించి ముందుకెళ్లడానికి తోడ్పాటునిచ్చిన యాజమాన్యానికి, మమ్మల్ని ఆశీర్వదించిన వాళ్లకు, అభినందించిన వాళ్లకు, అభిమానించే వాళ్లకు సదా కృతజ్ఞతలతో మీ సతీష్ బాబు, జర్నలిస్ట్ డైరీ.